రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోటి రూపాయల విలువ చేసే 13.5 కేజీల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు డ్రగ్స్ తరలిస్తుండగా ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. One important breakthrough, interstate drug peddler who is a source also, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే 13.1 kg ఆషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 13.1 kg ఆషిష్ ఆయిల్ తీసినప్పుడు 1 kg యొక్క ఆషిష్ ఆయిల్ మేక్ చేయాలంటే they have to use 40 kgs of ganja. In the process, now వీటన్నిటిని ఈ 13.5 kg రావాలంటే 600 kgs ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని, గాంజా లీవ్స్ని, దాని తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ మీకు చూస్తున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ ఆషిష్ ఆయిల్ తయారు చేస్తారు. సో ఇది మనకు ఇక్కడ ఉన్నది 1 crore 8 lakh పడుతున్నా కానీ దీన్ని చేయడానికి కోసం 600 kgs ఆఫ్ గాంజాను వాడడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మనం మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఈస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ అంటారు. వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్, దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ as సోర్స్. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తూ ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక 1 crore 8 lakhs వర్త్ మెటీరియల్ సీజ్ అవడంతో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్ వీటిని మనం కంటైన్ చేసినట్టు అయింది. దీంట్లో మా ఎస్ఓటీ అధికారులు, ముఖ్యంగా ఎస్ఓటీ డీసీపీ గారు, తర్వాత మురళీధర్, అలానే మన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ప్రతాప్ రెడ్డి ఎస్ఐ, లక్ష్మీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఆఫీసర్తో పాటు మిగిలిన టీం అంతా కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం జరిగింది. వీళ్ళు ఇంత బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం మన పెద్దంబర్పేట దగ్గర హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇందులో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయింది. పట్టుకోవడం దాంట్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మొన్న మీరు చూశారు, ఒక తండ్రి కొడుకులు చేశారు లాస్ట్ టైం ఒక దాంట్లో. ఇప్పుడు వీళ్ళు క్లోజ్ కజిన్స్, వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే, మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్లో ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కానీ, లేదంటే పెడ్లర్స్ కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. మా పోలీస్ అధికారులకు, ఎస్ఓటీ ఆఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి, ప్లస్ పబ్లిక్ అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే మనం పట్టుకున్నది జరుగుతున్నటువంటి యాక్టివిటీలో ఎంత ఉందో అనేది మనకు అసెస్ చేస్తే ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళందరూ కలిసి మీరు
పనిచేయాలి. ఈరోజు మనము టోటల్గా చూసుకుంటే ఒక 600 kg గాంజా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడినటువంటి 13.5 kg ఆశీష్ ఆయిల్ మనము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇద్దరు ముఖ్యమైన సోర్స్ నేరస్తులు కొండబాబు అండ్ బాలకృష్ణ. వీళ్ళతో పాటు వీళ్ళు బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. బెంగళూరులో ఎవరికి ఇస్తారనే దాన్ని బట్టి మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దీనివల్ల ఒక మెయిన్ సోర్స్ మనం కంటైన్ చేయడం జరిగింది. మెయిన్ పెడ్లర్స్ ఇద్దరు, ఇది కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది.